ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏదైతే సత్తెనపల్లి పర్యటన అనంతరం ఒక వ్యక్తి చనిపోయాడు, అది జరిగింది ప్రమాదమే, అందరూ చూశారు. గతంలో కాదన్న పోలీసు వాళ్ళు మళ్ళీ అవునంటున్నారు. నిన్న వెహికల్ కూడా అదుపులో తీసుకోవడం జరిగింది తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి. ఏం జరగబోతుంది? జగన్ అరెస్ట్ అవుతారా? అరెస్ట్ అయినా కూడా జగన్ భయపడ్డు కదా. అరెస్ట్ అయితే చేసుకోమనండి. ఆయన భయపడే వ్యక్తి. లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేస్తారని బెంగళూరు లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళి జాయిన్ అయిపోడు కదా. ఈయన నన్ను కావాలంటే వచ్చి అరెస్ట్ చేసుకోండి, మీకు దమ్ములు ఉంటే అనేసి అంటాడు ఆయన. రెండో చూసుకుంటే సింగయ్య అనే వ్యక్తి, ఆయన పేరు ఏదైతే కారు కింద పడ్డారో అది అకస్మాత్తుగా జరిగింది, ఒక పొరపాటున జరిగింది. వాళ్ళ పార్టీ కార్యకర్తే నష్టపరిహారం 10 లక్షలు ఒకళ్ళు ఇచ్చారు, 5 లక్షలు మళ్ళీ ఇచ్చారు, 15 లక్షల దాకా నష్టపరిహారం చేశారు. ఇప్పుడు ఉన్నట్టుగా 2 రోజుల నుంచి కూడా హడావుడి చేసిన కూటమి ప్రభుత్వం డ్రైవర్ని ఏమో A1గా చేర్చింది, జగన్మోహన్ రెడ్డి గారిని A2గా చేర్చింది. ఎలా చూడాలి? ఈ పర్మిషన్స్ ఇచ్చినప్పుడు అడుగుంటే ఇంత దాకా వచ్చేది కాదు కదా. మరి వీళ్ళు ఎందుకు ఇవ్వలేదు పర్మిషన్ ఇస్తే వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం రారు కదా. ఇవ్వకుండా కూడా జగన్ దెబ్బతీద్దామని చెప్పేసి వాళ్ళు ఇది. మొదట్లో చూసుకుంటే పోలీసు వాళ్ళు ఆ వెహికల్ వద్దులేదని వాళ్ళే కన్ఫర్మేషన్ ఇచ్చారు, అందరూ మీడియా ముఖంగా చూశారు. అంబులెన్స్ వచ్చింది తీసుకెళ్ళడం విజువల్స్ చూశారు. ఇప్పుడు చూస్తేనేమో ఆ కారు కింద టైర్ కింద పడిన విజువల్స్ బయటకు వచ్చాయి. మళ్ళీ ఏమంటున్నారంటే ఇప్పుడు అరెస్టుల పర్వం అంటున్నారు. ఈ యొక్క నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఆ వెహికల్ తీసుకెళ్ళి పెట్టారు. ఏదైతే ఆ రోజు ర్యాలీలో పాల్గొన్న వెహికల్, డ్రైవర్ గారు కూడా అరెస్ట్ చేశారు. ఎంతవరకు వెళ్తుంది? నిజంగా అరెస్ట్ చేస్తారా? జగన్ గారి వరకు వస్తుందా? అది జగన్ గారి దగ్గరకు వచ్చినా కూడా జగన్ భయపడే వ్యక్తి కాదు కదండి. జగన్ భయపడ్డా. ఇప్పుడు అప్పుడొక మాట ఇప్పుడొక మాట ఎవరిది ఉంది? అదే ఈ కూటమి ప్రభుత్వం ఉంది. అప్పుడొక మాట ఇప్పుడొక మాట. జగన్ అయితే అప్పుడొక మాట అండు, ఇప్పుడొక మాట అండు. సైలెంట్గా ఏమైనా అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేసి పట్టుకుని వెళ్ళిపోతున్నా అంటారు అంతే. ఆయన ఒక కార్యకర్త ఏదో బ్యానర్ పైన ఒక పుష్ప డైలాగ్ రాసుకుని పైకెక్కి హడావుడి చేస్తే దాన్ని రాద్ధాంతం చేశారు. అది ఏంటో కూడా పాపం జగన్ గారికి తెలియక పక్కన మీడియా ముఖంగా వేరే వాళ్ళని అడిగి తెలుసుకుని మాట్లాడారు. దాంట్లో ఏముంటుంది? ఉద్దేశపూర్వకంగా ఏముండదు కదా. ఏదో క్రౌడ్లో ఉన్నప్పుడు ఉత్తేజం కోసం మాట్లాడతారు అంతే తప్ప ఏముంటుంది. ఈ కూటమి ప్రభుత్వంలోన జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఆ డైలాగ్ రాసిన వ్యక్తి తెలుగుదేశం కార్యకర్త. ఆ తెలుగుదేశం ఆ ఫోటోలు కూడా చూశాను నేను. ఆయన పర్రా 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 బర్రా బర్రా నరుకుతామని పుష్ప డైలాగ్ వేసాడు. అది జగన్తో సంబంధం లేదు. జగన్ ఏంటంటున్నాడంటే కూటమి ప్రభుత్వం మీద ఆవిడకి మండి ఇలాంటి డైలాగులు వేసాడని. అది 20 ఏళ్ళు పొత్తులో మేమే ఉంటామని పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళ పాటు మేము ఎవరిని రానివ్వము, ఇదంతా అసలు జగన్ వచ్చే పరిస్థితి లేదంటున్నారు. మక్కిలీర కొట్టు లోపల కూర్చోబెడతారంట. సినిమా డైలాగులు సినిమా వరకే, బయట పనిచేయమన్నారు. మరి ఎందుకు మళ్ళీ దీన్ని రిపీట్ చేయడం? ఎందుకు? ఆయన వర్షనే తీసుకుంటే సరిపోద్ది కదా. పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే ఆ వ్యక్తి రాజకీయం కానీ ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఈరోజు ఒక మాట అంటాడు. ఏంటంటాడు తెలుసా? మొన్న చూసాను ఒక వీడియో. తమిళనాడు వెళ్ళి తమిళనాడు స్టేజ్ ఎక్కి ఇది నా తమిళనాడు ప్రజలందరికీ నేను పుట్టి పెరిగిన తమిళనాడు. ఇంతకీ అతనిది ఏ దేశం, ఏ రాష్ట్రం, ఏ జిల్లా తెలుసుకోవాలి కదా పవన్ కళ్యాణ్ది. పవన్ కళ్యాణ్ కాసేపు తెలంగాణ వెళ్తే నేనే తెలంగాణ ముద్దు పెట్టిని, ఒరే ఎదవల్లారా, ఒరే ఆంధ్ర ఎదవల్లారా అని అంటాడు. ఆంధ్రప్రదేశ్ వచ్చి తెలంగాణ మమ్మల్ని ఇచ్చేసింది అని అంటాడు. ఇంతకీ ఇతను ఎవరు బిడ్డ? తెలంగాణ బిడ్డ, లేకపోతే తమిళనాడు బిడ్డ, లేకపోతే ఆంధ్ర బిడ్డ? ఎవరు బిడ్డ తెలుసుకోమనండి, ముందా తెలుసుకొని చెప్పమనండి. కూటమి ప్రభుత్వం 300 కోట్లు యోగాంధ్ర ఖర్చు పెట్టింది. చూస్తే వాటర్ బాటిల్ కోసం, బస్సుల కోసం, మ్యాట్ల కోసం కొట్టుకోవడం జరిగింది. చూస్తే దేనికి 300 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళి? మరి గతంలో అక్కడ ప్యాలెస్లు ఇలాంటి ఏదైనా అతిథి గృహాలు కడితే రుషికొండ పైన దాన్ని అనవసరంగా కట్టారన్నారు. ఈరోజు మోడీ గారు వచ్చినా ఎక్కడ వచ్చినా అక్కడే కదా ఉండేది. జగన్ చేసింది న్యాయంగా ఖర్చు పెట్టాడు. ఈయన కూటమి ప్రభుత్వం చేసింది ఎప్పుడు కూడా మరి అది ఎవరికి అలాగే ఏ రకంగా వెళ్తుందో వాళ్ళకే తెలియాలి. వాళ్ళు ఒక లెక్క చెప్పరు, ఏది చెప్పరు. ఆ లెక్క ఏదైనా ఉన్నదని అంటే చెప్పమనండి. ఏ లెక్క? 300 కోట్లు ఏమయ్యా, నీకు ఈరోజు టిఫిన్ పెట్టాం, నీకు ఈరోజు బస్సు వేసాం, ఒక బస్సుకి ఒక 100 రూపాయలు టికెట్, లేదా మనిషికి ఒక టిఫిన్కి ఒక 50 రూపాయలు, ఇది అలా లెక్క చెప్పమనండి. ఆ లెక్కలో చెప్పలేరు, ఏది చెప్పలేరు. ఇంకా వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు. 21 జూన్ 21 ఇవ్వాల్సిన రైతులకు పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభావ టైటిల్ ఏదైతే పెట్టారో అది 30వ తారీఖు అంటున్నారు. మళ్ళీ కొత్త లిస్ట్ అంటున్నారు. మరి ఇవ్వచ్చా? లేకపోతే ఇది కూడా అరకొరగానే ఏదైతే తల్లికి వందనంలా కటింగ్లు పోయి వస్తాయి అంటారు? ఎందుకంటే ఇచ్చేది 3 దఫాలు 20,000. మళ్ళీ 20,000 రూపాయలు ఇస్తారో లేదో ముందు ఫిక్స్ అవ్వండి. ఇచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చు. అది ముందు ఇవ్వాలి కదా. ఇచ్చే రీతిలో ఉంటే ఆయన ఎప్పుడో ఇచ్చిన బాబు మీరు ఇక్కడ ఏదది రైతులు ఉన్నారా, మీరు రైతులారా, మీరు ఆత్మహత్యలు చేసుకోకండి. అసలు ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టిందే జగన్. ఈ పథకాలేమో జనాలకి మేము ఇస్తున్నాం కదా, మీకెందుకు ఇవ్వాలి? ఇందాక వీడియో చూశాను. రాయపాటి అరుణ అంటది,
ఏమమ్మా ఫ్రీ బస్ ఇస్తానన్నారు కదా, ఎప్పుడు ఫ్రీ బస్ ఇస్తారని అంటే రాయపాటి అరుణ అంటది మీకెందుకు ఫ్రీ బస్ అట. మరి ఈవిడ ఏ సబ్జెక్ట్ మీద జనసేనలో ఉంది ఈవిడ ఫ్రీ బస్ జనాలకి? మరి అలాంటప్పుడు ఇవ్వలేనప్పుడు మీరెందుకు ఈ ప్రభుత్వంలో ఉండడం? అలాంటప్పుడు మాటలెందుకు చెప్పడం? నేను ఇవ్వలేనయ్యా, నేను ఇవ్వాల్సిన పని లేదయ్యా, నాకెందుకయ్యా, నేను ఇవ్వక్కర్లేదు, మీరు అలాంటి మాటలన్నీ ఎందుకు చెప్పి రావడం? మరి బాబు మేము వస్తే మేము ఏంటి చెయ్యం, మీ ఆరోగ్యం, మీ చదువు, మీ యొక్క తిండి గురించి మేము చూసుకుంటాం అని అనమనండి. ఏ నాయకుడు అనలేడు. ఈ నాయకుడు ఫైనల్గా సింగయ్య కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసే దమ్ముందా కూటమికి ప్రభుత్వానికి? అరెస్ట్ పర్వం ఉంటుందా? ఏ ప్రభుత్వానికైనా జగన్ అరెస్ట్ చేసే దమ్ముంటే అరెస్ట్ చేసుకోమనండి. ఆయన అయితే భయపడే వ్యక్తి కాదు. భయపడే వ్యక్తి ఎప్పుడు కూడాను వాళ్ళు అక్కడ ఎక్కడ వెళ్ళి దాక్కుంటాడు. చంద్రబాబు నాయుడుకి లాస్ట్ టైం కుంభకోణం చేశాడు. ఏది స్కిల్ డెవలప్మెంట్, అది 300 కోట్లు. ఆ 300 కోట్లు ఇప్పుడు ఇది ఇలాగొచ్చింది. మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ ఆ 300 కోట్లకి మళ్ళీ వెళ్తాడు రాజమండ్రి. ఏం పర్లేదు, ఆయన కట్టిన చేయలే. ఈసారి నాకు కంటి నొప్పి, నాకు పళ్ళు నొప్పి, నాకు కన్ను నొప్పి అన్నా కూడాను బయటకు వదలరు. ఎందుకనంటే అది నిజం. గ్యాస్ సిలిండర్ల పథకం అమలు అవుతుందా? ఖచ్చితంగా డబ్బులు పడుతున్నాయి. ఒక్కదానికి పడింది, మళ్ళీ రెండో దానికి లేదు. కరెంట్ ఛార్జీలు ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయా? కరెంటు దేని రోడ్ల వ్యవస్థలు ఏమైనా బాగున్నాయా సంవత్సర పరిపాలన? నేను ఎక్కడికి బయటికి వెళ్ళదమ్మా. నేను ఎప్పుడైనా వస్తే ఏదో అంటే మహిళలకి 1500 ఆడబిడ్డ నిధి కింద ఇస్తామన్నారు. అవి ఏమైనా వస్తున్నాయా స్కీమ్లో? నాకేం రావు. ఓ పక్క చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో ఒకలాగా ఉండేది, ఇప్పుడేమో కొత్త ప్రభుత్వాలు కదా, ఎలా అనిపిస్తుంది? నాకు ఏ పథకము రాలేదు. రేషన్ కార్డులు ఏమన్నా ఉన్నాయా? రేషన్ కార్డు కొత్త ఇస్తా ఉన్నారుగా, మొత్తం మరి ఎప్పుడు వస్తాయో తెలియదు. అంటే రేషను ఇంతకు ముందు ఏంటంటే డోర్ డెలివరీ ఇచ్చేవాళ్ళు, డిపోలు కాకుండా మళ్ళీ డిపోలకే ఇచ్చారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వేలు ముద్ర వేసి తీసుకోవడం ఏమైనా ఇబ్బంది అవుతుందా? అదేం లేదు, అదే బాగుంది. ఆ డిపోకి వెళ్ళి తెచ్చుకుంటేనే. ఈ బండి అబ్బాయి కోసం కూర్చుని ఎప్పుడు వస్తాడో తెలియదు. మనవరాళ్ళకి ఎవరికైనా తల్లికి వందనం పథకం మొన్న డబ్బులు వచ్చాయా? ఫీజు డబ్బులు ఏమన్నా? నాకు మనవరాళ్ళు లేరు, మనవాళ్ళు లేరు, ఎవరు లేరు. ఎలా ఉంది టోటల్గా చూస్తే? మీరు ఎన్నో సీఎంలు చూసుంటారు ఇప్పుడు వరకు, గతం నుంచి ఎలా ఉంది ప్రభుత్వ పాలన? నేను నెహ్రూ గారి దగ్గర నుంచి చూసాను. అంటే అప్పుడు అంత తెలియదు నాకు. ఇగో ఈ మధ్య ఈ రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళు వచ్చాకే కాస్త ఇది కావాలా అనుకున్నాను. ఎలా ఉంది? చంద్రబాబు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా, ఉప ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రి, లోకేష్ గారు ఏమో ఆయన తనడు. ఎలా అనిపిస్తుంది? ఏ ప్రభుత్వం వచ్చినా ఒకే రకంగా ఉంటుంది బాబు. అయితే మాజీ ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేస్తామంటున్నారు, నిజమేనా? చిన్న యాక్సిడెంట్ జరిగిందిగా మొన్న. మనకు తెలియదు. పరిపాలనలో ఏమేమి ఉన్నాయి? గ్యాస్ సిలిండర్ డబ్బులు పడుతున్నాయా? టెన్షన్ డబ్బులు పడుతున్నాయండి. రేషన్ మళ్ళీ డిపోల్లో తీసుకుంటున్నారు కదా, ఇబ్బందిగానే ఉందా? ఇబ్బంది లేదు, తీసుకున్నాం. అంటే ఫింగర్ ప్రింట్లు, సర్వర్లు పనిచేయమంటాం. అన్నీ బాగానే ఉంది. గతం ఎలా ఉంది? అప్పుడు ఏంటంటే వ్యాన్స్ వచ్చాయి కదా, అప్పుడు సుఖంగా ఉంది, ఇప్పుడు కొంచెం కన్వీనియంట్గా ఉంది. కొంచెం వ్యాన్స్ అంటే ఇంటి దాకా వచ్చి. కరెంటు బిల్లులు ఎలా అనిపిస్తున్నాయి? పర్టికులర్ బిల్లు బాగా వేస్తున్నారండి, బాగా ఎక్కువ వస్తుంది కరెంట్ బిల్లు. అంటే అప్పుడేం 9 పథకాలు, ఇప్పుడు 6 పథకాలు లైన్గా అన్నీ చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి ఇవ్వాలి, దాని కింద ఒంటరి మహిళలు, వితంతు మహిళలు కూడా పెన్షన్లు అంటున్నారు. ఎలా అంటే అర్థం అలా? ఒంటరి వితంతు మహిళలు ఉంటారు కదా, ఒంటరి మహిళలని, లేకపోతే భర్త కోల్పోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా పెన్షన్లు అంటున్నారు. ఏదైనా అమలైన దాఖలాలు ఉన్నాయా? కొత్తగా ఏమైనా రాలేదు, ఏం రాలేదండి. పాత వాళ్ళకి ఇస్తున్నారు, ఇంకా పాత వాళ్ళకి కూడా చాలా మంది తీసేస్తున్నారు. అయితే జగన్ గారు సత్యనపల్లి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక కార్యకర్త చనిపోయారు, ఈ టైర్ల కింద పడి, బండి కింద పడి అంటున్నారు. ఎలా ఉంది పాపం? కొంచెం అన్నేరు పరిపాలనలో ఈ సంక్షేమం కొంచెం లేటుగా అవుతుందని చాలా మంది వాదన, కానీ టైం పట్టింది అంటున్నారు. బాగా లేట్ అండి, బాగా లేట్. ఏ అంశాలు బాగున్నాయి అన్న? అసలు ఏం బాగున్నాయి? మొన్న అమ్మకి వందనం ఒకటి వేశారు, అదొకటి బాగానే ఉంది, అంతే, ఇంకేం లేదు. పాపం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటన అనంతరం కూడా సత్యనపల్లి పర్యటన వెళ్ళి పల్నాడు జిల్లా ఏంటి పాపం ఆయన ఏంటి ఇబ్బందులు పెడుతున్నారు? ఒక పక్క చూసుకుంటే మనిషి చనిపోయాడు కరెక్టే, ఫస్ట్ కాదన్నారు, తర్వాత అవునంటున్నారు, కొంతమంది నమ్మకాలు లేవంటున్నారు. ఏం జరుగుతుంది? అవన్నీ రాజకీయం అండి, అవన్నీ మాట్లాడకూడదు ఇంకా. అంటే పాపం A2గా ఏమో ఆయన పెట్టారు కదా, A1 గారిని డ్రైవర్ గారిని తీసుకెళ్లారు, రాత్రి హడావురు చూశారు, కారు కూడా తీసుకెళ్లి నల్లపాడు పోలీస్ స్టేషన్లో పెట్టారు. అవన్నీ కామన్ అండి, రాజకీయం కదా, వాళ్ళకి కోపాలు ఉంటాయి, అవన్నీ సహజం. డబ్బులు లేవని ప్రభుత్వం అంటుంది. యోగాంధ్రకు 300 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏమంటే అలాంటివి అవసరమా? పేదలకు చేస్తే ఏదైనా ఉపయోగం ఉంటుంది, కానీ ప్రజలు అందరూ చంద్రబాబు నాయుడు గారు బాగా డెవలప్మెంట్ చేస్తారని చెప్పేసి ఓట్లు వేశారు. దాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. ఎందుకు పనికిరాని యోగాకి 300 కోట్లు అంటే అనవసరం కదా. వాటర్ బాటిల్స్ కోసం, మ్యాట్స్ కోసం కొట్టుకున్నారు. ఏదో ఫంక్షన్లో దానికైనా
స్కూలు రిమెంబర్స్ ఏమైనా చేస్తే బాగుండు. కనీసం నిరుద్యోగ వృత్తి ఎంతో కొంత ఇవ్వచ్చు కదా. ఎంతో జాబులు చూపిస్తే చాలండి, జాబులు చూపించాలి, ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు అంటేనే బ్రాండ్. ఉద్యోగాలు ఇస్తారు, డెవలప్మెంట్ బాగుంటుందని అని అంటారు అందరూ. అలా డెవలప్మెంట్ చేసి ఎంతో కొంత నిరుద్యోగ వృత్తి ఇస్తే బాగుంటుంది. పర్టికులర్ ఈ అంశం చూసుకుంటే నిన్న కారు హడావుడిగా తీసుకెళ్లారు. ఫస్ట్ పోలీసు గారు అక్కడ చనిపోయింది దాడి నిమిత్తం కాదని చెప్పారు, మళ్ళీ అవునంటున్నారు. ఎందుకు అరెస్ట్ పర్వంకి ఎందుకు అంత తహతహలాడుతున్నారు? దేనికి అంటారు? ఏంది జరిగింది ప్రమాదమే, నష్టపరిహారం ఇస్తారు. ఇప్పుడు నేనైనా అట్లా వెళ్తున్నా జరిగిందంటే ఏం చేస్తారు? కామన్ విషయమే కదా. ఏంటి దానికి రియాలిటీ అయితే లేదండి, ఒరిజినల్ లేదు. మనం దాని గురించి మాట్లాడడానికి లేదు. ఏదైనా రియల్గా జరిగితే తెలిస్తే చెప్పచ్చు, మాట్లాడచ్చు. అది పెద్ద సమస్య. రప్పారప్పాకి ఏదో ఒక కార్యకర్త పెట్టుకున్నారని సహజమేనండి, రాజకీయం అన్నాక సహజమే. అవన్నీ మనం మాట్లాడకూడదు. మక్లీర్ కూడా లోపల పెడతారంటున్నారు, ఆయన కూడా అవన్నీ సహజం అండి రాజకీయంలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేద్దామని వచ్చారు, అవన్నీ ఆయన చెప్పినవన్నీ చేస్తే బాగుండు. నిబద్ధత ఉందంటారా ఖచ్చితంగా గట్టిగా? చేయగలిగితే బాగుంటుందండి. చేస్తారని జనాలు ఓట్లు వేశారు, వేసిన దానికి చేస్తే బాగుంటుంది, అందరూ నమ్ముతారు. నెక్స్ట్ గెలవడానికి అవకాశం ఉంటుంది. అరెస్ట్ చేస్తారా జగన్ గారు నిజంగా? అయ్యా చేస్తారో లేదో మనకు తెలియదు. వచ్చి మనం జూన్ 12కి సంవత్సరం అయ్యింది. దాంతోపాటు ఈ పథకాలు ఎలా అనిపించినాయి? చెప్పినట్టుగా తల్లికి వందనం ఇద్దరికి ఎంతమందికి ఉంటే అంతమందికి ఇచ్చారా? ఆ పైన 2000 కట్ చేసుకుని 13,000 ఇచ్చినట్టేనా? ఒక్కొక్క ఇంట్లో 7 7 బండి అండి. తినలేదని చెప్తారు. ఎంత పెట్టినా ప్రజలకి తినలేదని చెబుతారు. ఎలా ఉందంటే ఈ పథకాల వల్ల కష్టపడేవాడికి పని పోతుంది, ముందు పని దొరకట్లేదు. ఇంట్లో జరుగుబాటు అనేది శాంతం గుడ్బాటు అయిపోతుంది. ఈ వస్తున్నాయి అని చెప్పి అప్పులు చేసి కూర్చుంటున్నారండి. ఈ గవర్నమెంట్ ఈ పథకాలు పెడతాం వల్ల అప్పులు చేస్తున్నారు వీళ్ళు. ఈ పథకాలు వచ్చేస్తాయని అప్పులు చేయడం వల్ల ఇంకా రోడ్డును పడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు వీళ్ళు పెట్టినాయి. ఏమవుతుందంటే పూర్వంలో ఎవరు పెట్టలా, ఈ పెడతాం వల్ల రాబోయే తరాలకి అడుక్కు తినడానికి కూడా ఏమి ఉండదు. నాకు తెలిసి ఏదైతే ఉందో ఖజానాకు పాపం భారమే మళ్ళీ జనాల మీదే కదా ఇవన్నీ ట్యాక్సుల రూపంలో పడి. కరెంటు బిల్లు కట్టలేక ఒక్కొక్కళ్ళు పారిపోతున్నారు. తర్వాత గ్యాస్ ఉచితంగా ఇచ్చినా ఇంట్లో వాడకాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు బట్టలు స్కూల్ అంటమే కానీ స్కూల్ ఫీజులు కానీ ఏ అన్నా కానీ ఎక్కువే. గవర్నమెంట్లో బాగానే చెబుతున్నా ఎవరికాడికి యుగో వచ్చి గవర్నమెంట్లో చదివియట్లేదు. యుగో పెరిగిపోతుంది. అంటే మా పిల్లలు గవర్నమెంట్లో ఎందుకు చదవాలి? కానీ గవర్నమెంట్లో ఇవాళ వాళ్ళు కూర్చుంటాక కానీ భోజనం కానీ అన్నీ ఏ గవర్నమెంట్ వచ్చినా బాగానే చూసింది. ఆ గవర్నమెంట్ చూడండి, ఈ గవర్నమెంట్ చూడండి, బాగానే చూస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళని వీళ్ళని మనం తిట్టుకోవటం వల్ల మనం తిట్టుకుంటున్నాం. చూసుకున్నట్లయితే 15వ తారీఖు ఆగస్టు నుంచి కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. మరొక వాదన తెరపైకి వచ్చింది, ఆటో కార్మికులకు కూడా అమౌంట్ వేస్తాము అనే వాదన ఉంది. అయితే ఎంత వేస్తామనేది క్లారిటీగా లేదు, కానీ ఏదైతే ఇబ్బంది లేకోకుండా ఇస్తామంటున్నారో నిజమేనా? ఇప్పుడు ఆ అమౌంట్ వేసినా ఉండదండి. ఆ అమౌంట్ కూడా అనవసరం. నేను అదే చెప్తున్నా, ఈ పథకాల వల్ల అడుక్కు తినడానికి కూడా మనకి ఏమి ఉండదు. అది కరెక్ట్ కాదు. అభివృద్ధి చేస్తున్నారు చూడండి, అది చేస్తే కొన్ని జాబులు వస్తాయి. లేకపోతే నా ప్రైవేట్ దాంట్లో బతుకుతారు. ఊడ్చేవాడు బతుకుతాడు, కష్టపడేవాడు బతుకుతాడు, చదువుకునేవాడు బతుకుతాడు. అవి రావాలండి, ఈ పథకాలు కాదు. మాజీ ముఖ్యమంత్రి గారికి సంబంధించి పల్నాడు పర్యటనలో ఒక వ్యక్తి చనిపోయారు, మొన్న వార్తల్లో చూసాము. టైర్ కింద పడి పాపం అతను నష్టపరిహారం ప్రకటించారు, కానీ అరెస్ట్ చేస్తామంటున్నారు జగన్. ఎలా? అదేంటంటే ఉండే వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే వాళ్ళు కొట్టుకుంటే మనం నలిగిపోతున్నాం. వాళ్ళు కాదండి నలిగేది, మనం నలిగిపోతాం. అంశం చూసారా? నేను చూడలేదు కానండి. జగన్మోహన్ రెడ్డి గారు అయినా, చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ ఎవరైనా వాళ్ళు ఇమేజ్ పెంచుకుంటారు తప్ప మన సామాన్యులను నలిగిపోయి మళ్ళీ భారం పడుతుంది మన మీద. ఈ కార్యక్రమంలో చనిపోయింది కూడా సామాన్యుడే. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా మంచి కార్యక్రమంకి వెళ్ళాలి, కానీ ఇక ఇలాంటివన్నీ మానుకొని మంచి కార్యక్రమాలు చేసుకుంటే రేపు ఆ సీఎం అవని ఈ సీఎం అవని ఇద్దరు మనోళ్ళే. ఏదైతే క్యాన్వాయ్లో జరిగిన ఘటనకి ఆల్రెడీ కారు అదుపులో తీసుకున్నారు నిన్న సాయంత్రం. అయితే ఏమంటున్నారంటే పాపం డ్రైవర్ గారిని అరెస్ట్ చేశారు, A2గా జగన్ గారు. నేను అదే చెప్తున్నాను కదండి, డ్రైవరు మనలాంటి సామాన్యులు నలిగిపోవాల్సింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎవ్వరూ వాళ్ళకి ఏం అవ్వదు, మనం నలిగిపోవాల్సిందే. తదుపరి 4 ఏళ్ళ భవిష్యత్తు ఉంది, మిగతాది కూడా ఉద్యోగం. పరిపాలన బాగానే చేస్తున్నారు, పరిపాలనలో ఏ లోటు లేదు. రైతులు పెట్టుబడి సాయం 30వ తారీఖు అంటున్నారు ఈ నెల. రైతులకి ఇవ్వండి, ఇళ్ల స్థలాలు ఏమో అడవుల్లో ఇచ్చారు. అదొకటి ఇల్లు కట్టుకోలేక అప్పులు అయిపోయారు వాళ్ళు. ఒకటి అవి ఎందుకు పనికి రాకుండా పోయినాయి. వీళ్ళన్నా కొద్దిగా న్యాయం చేస్తే చాలండి.